ఈఏపీ సెట్ మన తెలుగు స్టూడెంట్స్ కి, ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక ఎగ్జామ్ కాదు, ఒక ఎమోషన్. జేఈకి అందరూ ప్రిపేర్ అవుతారో లేదో కానీ అందరూ ప్రిపేర్ అయ్యే ఖచ్చితమైన కామన్ ఎగ్జామ్ ఏంటంటే అది ఈఏపీ సెట్. సో ఇలాంటి ఈఏపీ సెట్ ప్రిపరేషన్ కి అసలు నా ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఈఏపీ సెట్ ఎగ్జామ్ చాలా ఈజీయా జేఈతో కంపేర్ చేస్తే, ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. చాలా మందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే జేఈ అంటే, నీట్ అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్, సో అవి టఫెస్ట్ ఎగ్జామ్స్. కానీ ఈఏపీ సెట్ ఏముంది, చాలా ఈజీ. ఐపీఈ అయిపోయిన తర్వాత ఒక 1 month లో ప్రిపేర్ అయిపోతే ఈఏపీ సెట్ లో ర్యాంక్ వచ్చేస్తుంది. సో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో వచ్చేస్తుంది నాకు సీట్, సో నా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంజనీరింగ్ చేయడమే ఇంపార్టెంటా లేదా, మంచి కాలేజ్ లో మంచి బ్రాంచ్ లో ఇంజనీరింగ్ చేయడం ఇంపార్టెంటా అంటే, ఇప్పుడున్న రిసెషన్ టైంలో, ఇప్పుడున్న సినారియోలో మెయిన్ ఇష్యూ ఏంటంటే ద వాల్యూ of education that is offered by the engineering colleges. So engineering colleges అది కూడా బెస్ట్ మంచి బ్రాండెడ్ కాలేజెస్ అయితేనే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో ఒక కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేస్తే మాత్రం జాబ్స్ అనేవి ఇప్పుడున్న సినారియోలో చాలా చాలా కష్టం. సో అంత స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అందించే కాలేజెస్ లో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ఈఏపీ సెట్ లో మంచి ర్యాంక్ రావాల్సిందే. సో ఈఏపీ సెట్ లో మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పే అనాలిసిస్ చాలా జాగ్రత్తగా వినండి. 3 ఈఏపీ సెట్ 2024 లో 11th May లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఏంటంటే పొజిషన్ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్. దీనిలో ఏమడిగారంటే యాక్సెలరేషన్ ఆఫ్ ది పార్టికల్ వెన్ వెలాసిటీ ఈస్ 15 m/s. క్యాలిక్యులస్ బేస్డ్ అంటే డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ బేస్డ్ క్వశ్చన్. సేమ్ మోడల్ క్వశ్చన్ జేఈ ఆన్లైన్ 2019 లో వచ్చింది. ఇక్కడ కూడా పొజిషన్ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్. సో యాక్సెలరేషన్ 0 అయినప్పుడు వెలాసిటీ ఎంత కనుక్కోమన్నారు. ఆల్మోస్ట్ సిమిలర్ మోడల్ క్వశ్చన్. గ్రావిటేషన్ లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో గ్రావిటేషన్ లో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడల్ క్వశ్చన్ asked in 2020 JEE మెయిన్స్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకో క్వశ్చన్ తీసుకుంటే గనక మనకి ఏపీ ఈఏపీ సెట్ క్వశ్చన్ ఇది ఫ్లూయిడ్స్ లెసన్ లో చూడండి. వెలాసిటీస్ ఆఫ్ ఎయిర్ above and below the surface of aeroplane. Aeroplane wing పైన కింద వెలాసిటీ ఇచ్చారు. ఏరోప్లేన్ వింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. The time passes by ఈ క్వశ్చన్ చూడండి. అండ్ జేఈ మెయిన్స్ లో 2020 లో వచ్చిన క్వశ్చన్ చూడండి. టోటల్ ఏరియా ఆఫ్ వింగ్స్ ఆఫ్ అన్ ఏరోప్లేన్ ఇవ్వడం జరిగింది. ద స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ అబవ్ అండ్ బిలో ద వింగ్స్ 140 m/s 110. ఇక్కడ 50-40 ప్లేస్ లో 140 110 ఇచ్చారు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇలా మీరు ఎన్ని ప్రూఫ్స్ అయినా చూడొచ్చు. సో సేమ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ అన్ ఏరియా ఇచ్చారు, ఫీల్డ్ ఇచ్చారు, ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ కూడా అంతే, ఫ్లక్స్ చూడండి, ఏరియా ఇచ్చారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు, అలాగే స్క్వేర్ ఆఫ్ సైడ్ ఇచ్చారు ఇండైరెక్ట్ గా. మనం ఇక్కడ నుంచి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇది జేఈ 2020 లో వచ్చింది. సేమ్ మోడల్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్. నెక్స్ట్ డైమెన్షన్స్ లో కూడా చూడండి, మనకి జూన్ 2022 లో వచ్చింది జేఈ మెయిన్స్ లో. సేమ్ మోడల్ క్వశ్చన్ మనకి ఈఏపీ సెట్ లో అడగడం జరిగింది. సో ఇలా 1 కాదు 2 కాదు, ఎన్ని కావాలంటే అన్ని క్వశ్చన్స్ మీరు యాజ్ ఇట్ ఈస్ మోడల్స్ చూడొచ్చు అనమాట. జినా డయోడ్ సేమ్ మోడల్ క్వశ్చన్ వచ్చింది. మాగ్నిట్యూడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ కెన్ జస్ట్ సస్పెండ్ డ్యూటిరాన్ ఆఫ్ మాస్. ఈ క్వశ్చన్ దేని మీద బేస్ అయ్యింది అంటే ఈక్యూ ఇస్ ఈక్వల్ టు ఎంజీ అనే పాయింట్ మీద మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సేమ్ క్వశ్చన్ చూడండి. Calculate the magnitude of electric field which can just balance a deuteron of mass. Same 2019 JEE and 2024 AP EAP set. Same question as it is వచ్చింది. ఇక్కడ డ్యూటిరాన్, ఇక్కడ కూడా డ్యూటిరాన్, పోనీ ఎలక్ట్రాన్ అని మార్చలేదు. ఇలాగా JEE మెయిన్స్ లో as it is క్వశ్చన్స్ EAP సెట్ లో అడగడం జరుగుతుంది. అంటే ఇమాజిన్ చేసుకోండి టఫ్నెస్ ఆఫ్ EAP సెట్ ఎంత వరకు పెరిగిపోయింది. సరే టఫ్నెస్ పెరిగింది, సో ఏదో ఒక ర్యాంక్ వచ్చినా పర్లేదా, కాదు. మనకి టాప్ కాలేజెస్ లో గనక సీట్ రావాలి అనుకుంటే టాప్ 10 కాలేజెస్ ఆర్ టాప్ 20 కాలేజెస్ తీసుకోండి. ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి. టాప్ 50 కాలేజెస్ తీసుకోండి, పోనీ టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్, అంతకంటే ఏమి ఉండవమ్మా. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ కాలేజెస్. సో వీటిలో మీకు సీట్ రావాలన్నా కూడా యువర్ ర్యాంక్ మస్ట్ బి బిలో 12K అట్లీస్ట్ టు గెట్ అడ్మిషన్ ఇంటూ సిఎస్ఈ లేదా సిఎస్డి లేదా సిఎస్ఎం
లేదా AI/ML, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే బ్రాంచెస్. సైబర్ సెక్యూరిటీ, వీటిలో సీట్ రావాలి అంటే మినిమం బిలో 12K. నేను చెప్పింది మినిమం. ఇంకా కేటగిరీ వైజ్ చూసుకున్నా కూడా మీకు ఒక మైనారిటీ కేటగిరీ అయితే కనుక ఒక 25K ర్యాంక్ లోపు రావాల్సిందే. లేదు నేను బీసీ కేటగిరీ అనుకుంటే ఇదంతా చెప్పేది యాక్చువల్ గా బీసీ ABCDE వాళ్ళ కోసం చెప్పింది ఇది. నేను SC/ST వాళ్ళైనా సరే బిలో 15K ర్యాంక్ ఉండాలి. ఇంకా ఓసీ వాళ్ళైతే అస్సలు ఏ మాత్రం ఆలోచించక్కర్లేదు. యూ హ్యావ్ టు గెట్ బిలో 5K, 6K ఆర్ బిలో 8K ర్యాంక్. ఖచ్చితంగా మంచి బ్రాంచ్ లో మంచి కాలేజ్ లో సీట్ రావాలి అంటే బిలో 5K ర్యాంక్, బిలో 6K ర్యాంక్, బిలో 8K ర్యాంక్, మినిమం టు మినిమం బిలో 10K ర్యాంక్ రావాల్సిందే. SRM ఏపీలో SRM గానీ VIT లో గానీ రావాలి అంటే బిలో 2K ర్యాంక్ రావాలి. తెలుసా మీకు? CBIT లో సీట్ రావాలి అంటే బిలో 1K ర్యాంక్, 2K ర్యాంక్ ఉంటే గానీ సీట్ రాదు. నేను చెప్పేది మంచి బ్రాంచెస్ లో. ఏదో ఒక బయోటెక్నాలజీయో ఫుడ్ టెక్నాలజీయో రాకుండా పోదా అంటే ర్యాంక్ పెద్దగా రావచ్చు, కానీ వాటి వల్ల జాబ్ గ్యారంటీ లేదు. సో మంచి బెస్ట్ కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ లో సీట్ వస్తేనే ఒక మంచి ఫ్యూచర్ ఆఫ్ కెరియర్ ని మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా డిగ్రీలో ఒక మంచి కోర్సులో జాయిన్ అవ్వడం బెటర్, లేదా ఇంకొక స్కిల్ ఓరియంటెడ్ కోర్సులో జాయిన్ అవ్వడం బెటర్. సో ఇప్పుడు చెప్పండి, EAP సెట్ లో ర్యాంకులు తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది బిలో 10K ర్యాంక్, బిలో 12K ర్యాంక్ ప్లాన్ చేసుకోవాలి. లేదు నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తాను, ఇంకా బాగా ప్రిపేర్ అవుతాను అంటే బిలో 5K ర్యాంక్, బిలో 3K ర్యాంక్ డ్రీమ్ చేయండి, బిలో 1K ర్యాంక్ డ్రీమ్ చేయండి. రైట్ నౌ ఇప్పటికైనా టైం మించిపోలేదు. సో ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. బికాస్ ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు మేడం, సెప్టెంబర్ మంత్ వచ్చేసింది కదా అంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ లో ఈ మంత్ ఎండ్ కల్లా సిలబస్లు కంప్లీట్ అయిపోతాయి. సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ మంత్ లో అయినా మీరు ఈ మంత్ ఎండింగ్ నుంచి మీరు ప్రిపరేషన్ సీరియస్ గా స్టార్ట్ చేసిన EAP సెట్ కి మంచి ర్యాంక్ సాధించచ్చా? ఎస్, 100% మంచి ర్యాంక్ సాధించవచ్చు. సో మీ ప్రిపరేషన్ లో మీకు తోడుగా ఉండడం కోసం మేము స్టార్ట్ చేసాము ధృవ బ్యాచ్. సో మీ EAP సెట్ ప్రిపరేషన్, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సిలబస్లు కంప్లీట్ అయిపోతాయి. సో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ IPE స్టార్ట్ చేసేయాలా అంటే ఇమీడియట్ గా 100% హోల్ డే IPE మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ లో మీరు IPE ఎగ్జామ్ రాశారు కాబట్టి IPE ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. సో 100% అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొత్తం IPE మీద స్పెండ్ చేయాలా? అంతగా అవసరం లేదు. సో మిగిలిన టైం 70% ఆఫ్ ద డే EAP సెట్ ప్రిపరేషన్ కి పెట్టుకోండి, 30% ఆఫ్ ద డే మీరు IPE ప్రిపరేషన్ కి. ఇన్ ద సెన్స్ రోజు మొత్తంలో ఒక 2 గంటలు IPE ప్రిపరేషన్ కి పక్కన పెట్టుకోండి, మిగతా డే ప్రిపరేషన్ అంతా కూడా EAP సెట్ కి పెట్టుకోండి. సో EAP సెట్ లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి కాన్సన్ట్రేట్ చేసినా కూడా సూపర్ గా ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. సో మీ ఈ ప్రిపరేషన్ లో తోడుగా ఉండడం కోసం వీ హ్యావ్ స్టార్టెడ్ అ స్పెషల్ బ్యాచ్ ఫర్ EAP సెట్ 2025 రీలోడెడ్. మనము లాస్ట్ ఇయర్ మన వేదాంతు తెలుగులో ఫస్ట్ ఎవర్ బ్యాచ్ స్టార్ట్ చేసాము, ధృవ బ్యాచ్. సో ధృవ బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్ గా జరగడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ ధృవ బ్యాచ్ స్టార్ట్ చేయండి మేడం అని అడిగి రిక్వెస్ట్ చేయడంతో ఈ ధృవ బ్యాచ్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ధృవ బ్యాచ్ అనేది ఈసారి ఇట్ విల్ గో విత్ EAP సెట్ ప్లస్ IPE ప్రిపరేషన్. సో IPE కి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది, అండ్ EAP సెట్ కి సంబంధించిన ప్రిపరేషన్ కూడా మీకు ఈ బ్యాచ్ లో ఇవ్వబడడం జరుగుతుంది. సో ధృవ బ్యాచ్ ఈస్ బోత్ ఫర్ MPC స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ BPC స్టూడెంట్స్. ఇద్దరికి స్టార్ట్ అవుతుంది ధృవ బ్యాచ్. MPC స్టూడెంట్స్ కి ఆబ్వియస్ గా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ జరుగుతాయి. BPC స్టూడెంట్స్ కి మ్యాథ్స్ క్లాస్ ప్లేస్ లో బోటనీ అండ్ జువాలజీ క్లాసెస్ జరుగుతాయి. ఫిజిక్స్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ సేమ్ ఫర్ BPC అండ్ MPC స్టూడెంట్స్. ఒకే క్లాస్ లో BPC అండ్ MPC స్టూడెంట్స్, బికాస్ ఎప్సెట్ అనేది ఇద్దరికి కూడా సమానమైన లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇద్దరికి కూడా సమానంగానే క్లాసెస్ జరుగుతాయి. ఎలా ప్రిపరేషన్ చెప్తారు అంటే కనుక మ్యాథ్స్ క్లాసెస్ వచ్చేటప్పటికి పర్ వీక్ మీకు టోటల్ గా 6 క్లాసెస్ జరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ బోటనీ అండ్ జువాలజీ కూడా 6 క్లాసెస్ పర్ వీక్ జరుగుతాయి. ఫిజిక్స్ వచ్చేటప్పటికి పర్ వీక్ వచ్చేటప్పటికి ఒక వీక్ లో ఫిజిక్స్ 3 క్లాసెస్ జరుగుతాయి, అండ్ కెమిస్ట్రీ కూడా 3
క్లాసెస్ కెమిస్ట్రీ జరుగుతాయి. అంటే టోటల్ గా ఒక వీక్ లో మీకు టోటల్ గా 12 క్లాసెస్ జరుగుతాయి. ఇన్ అ డే 2 క్లాసెస్ జరుగుతాయి. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మ్యాథ్స్ అండ్ బాటనీ జువాలజీకి వచ్చేటప్పటికి మీకు ఐపీఈ అండ్ ఈఏపీ సెట్ ప్యారలల్ గా క్లాసెస్ జరుగుతాయి. మీకు మ్యాథ్స్ ఒక వీక్ లో ఇద్దరు టీచర్స్ హ్యాండిల్ చేస్తారు. 3 క్లాసెస్ 1A జరిగితే 3 క్లాసెస్ 1B జరుగుతాయి. 1A 1Bకి ఐపీఈ మీకు అవసరం లేదు. అదే 2A క్లాసెస్ చెప్పేటప్పుడు 2A క్లాస్ లో ఏ చాప్టర్ లో అయితే ఈఏపీ సెట్ చెప్పారో అదే చాప్టర్ లో ఐపీఈ కూడా కవర్ చేయడం జరుగుతుంది. 2B లో కూడా అంతే. 2B లో ఏ చాప్టర్ లో అయితే ఈఏపీ సెట్ చెప్పారో అదే చాప్టర్ లో ఐపీఈ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మంత్ లో కంప్లీట్ గా మీకు కోర్స్ అనేది కంప్లీట్ చేసేయడం జరుగుతుంది. బికాస్ ఫిబ్రవరి మంత్ లో 12th క్లాస్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి మంత్ వచ్చేటప్పటికి మీకు నంబర్ ఆఫ్ క్లాసెస్ డిక్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మార్చ్ మంత్ లో కూడా నంబర్ ఆఫ్ క్లాసెస్ డిక్రీజ్ అయిపోతాయి. ఈఏపీ సెట్ జరగదు, కేవలం ఐపీఈ మాత్రమే గైడెన్స్ ఇవ్వబడడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మాత్రం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో కేవలం ఈఏపీ సెట్ జరుగుతుంది. డిసెంబర్ లో మీకు ఐపీఈ గైడెన్స్ అనేది, మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అక్టోబర్, నవంబర్ ఓన్లీ ఈఏపీ సెట్ జరుగుతుంది. డిసెంబర్, జనవరి ఈఏపీ సెట్ ప్లస్ ఐపీఈ జరుగుతుంది. బికాస్ మీకు తెలుసు ఐపీఈ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీలో చాలా ఈజీగా ఉంటుంది. డిసెంబర్ లో స్టార్ట్ చేసినా కూడా చాలా ఈజీగా 60 out of 60 మీరు తెచ్చేసుకోగలుగుతారు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఐడియా. సో మీ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ వరకు ఈ కోర్స్ అనేది కంటిన్యూ అవ్వదు, బట్ టెస్ట్లు కంటిన్యూ అవుతాయి. రివిజన్ అనేది మీకు జరుగుతుంది. రివిజన్ అనేది నెమ్మదిగా చేస్తారు. సో ఇది కోర్స్ అవుట్ స్ట్రక్చర్. క్లాసెస్ లో ఏమేమి ఇవ్వబడతాయి అంటే ప్రతి లెక్చర్ కూడా ఇట్ ఈస్ అ లైవ్ క్లాస్. బిగ్ వేవ్ అంటారు. నేను ఇప్పుడు ఎలా అయితే పెద్ద స్క్రీన్ మీద క్లాస్ చెప్తున్నానో ఇలాగే మీకు క్లాస్ జరుగుతుంది. టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇవ్వబడడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్ గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్ మీకు టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. లైవ్ డౌట్ సొల్యూషన్ క్లాస్ లోనే మీరు టీచర్ ని డౌట్ అడగచ్చు, టీచర్ మీ డౌట్ క్లారిఫై కూడా చేస్తారు. రికార్డెడ్ సెషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఎప్పుడైనా మీరు ఒక క్లాస్ మిస్ అయినా కూడా ఆ క్లాస్ మీకు రికార్డెడ్ ఫార్మాట్ లో అవైలబిలిటీలో కూడా ఉంటుంది. క్లాసెస్ ఏ టైంలో జరుగుతాయి? క్లాసెస్ ఏ టైంలో జరుగుతాయి అంటే ఓన్లీ ఈవినింగ్ సెషన్స్. మీ కాలేజ్ అయిపోయిన తర్వాత మాత్రమే క్లాసెస్ జరుగుతాయి. 12 సెషన్స్ పర్ వీక్. ఎలా అయితే మీకు చెప్పానో నేను ఇందాక 6 క్లాసెస్ మ్యాథ్స్ అండ్ బయో జరుగుతాయి. ఎవ్రీ డే మ్యాథ్స్ ఆర్ బయో క్లాస్ ఉంటుంది. అలాగే వీక్ లో 3 days ఫిజిక్స్ జరుగుతుంది, 3 days కెమిస్ట్రీ జరుగుతుంది. సిలబస్ కంప్లీషన్ మార్చ్ వరకు అని చెప్పాం కానీ మార్చ్ లో మీకు ఐపీఈ మాత్రమే జరుగుతుంది, ఈఏపీ సెట్ జరగదు. టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఒక సెషన్ 6 PM నుంచి 7:30 PM వరకు జరుగుతుంది. రెండో సెషన్ వచ్చేసి 8 PM నుంచి 9:30 PM. సో అన్ని క్లాసెస్ కూడా మీ కాలేజ్ అయిపోయిన తర్వాత మాత్రమే క్లాసెస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు క్లాసెస్ ఎవరెవరు చెప్తారు? ఎంపీసీ వాళ్ళకైతే మాత్రం ఫిజిక్స్ ఈజ్ షేర్డ్ బై మీ అండ్ దినేష్ సార్. కెమిస్ట్రీ గురువులు సార్ చెప్తారు. మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి ఉమా మ్యామ్ అండ్ దేవిలాల్ సార్. సో ఇది మీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి సంబంధించిన టీమ్. మరి ఫార్మసీ టీమ్ ఏంటి మేడం? ఫార్మసీలో కూడా యాజ్ ఐ టోల్డ్ యూ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కామన్ గా వెళ్తుంది. బోటనీ is taught by సంధ్యారాణి మ్యామ్, జువాలజీ is taught by సంగీత మ్యామ్. సో దిస్ ఈస్ ద కోర్స్. టీచర్స్ ఎవరెవరు మీకు క్లాసెస్ చెప్తారు అనేది. అయితే ధృవాలో మేము ఈసారి నేను మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, వేదాంతు ఈస్ గోయింగ్ టు లాంచ్ ద ఫస్ట్ ఎవర్ ఈఏపీ సెట్ ప్రిపరేషన్ బుక్. మార్కెట్ లో మీకు దిశ అండ్ అరిహంత్ పబ్లికేషన్స్ ఈఏపీ సెట్ కి సంబంధించి దొరుకుతాయి, కానీ అవి కేవలం PYQ బుక్స్ మాత్రమే. నాకు PYQs కాదు, ముందు కొంత ప్రాక్టీస్ చెయ్యాలి అని ఉంది. ప్రాక్టీస్ బిట్స్ కావాలి అనుకుంటే ప్యూర్ ఎంసెట్ కంటెంట్ తో, ప్యూర్ ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ తో వేదాంతు ఈఏపీ సెట్ బుక్స్ రెడీ అయిపోయాయి. సో వేదాంతు
EAP set Andhra Pradesh and Telangana Tatva practice book for chemistry, EAP set Andhra Pradesh and Telangana Tatva practice book for mathematics, EAP set Andhra Pradesh and Telangana Tatva practice book for physics. So practice books ఇందులో hundreds of questions ఉంటాయి, బోలెడ్ అన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కోర్స్ తో పాటు ఎవరికి ఆఫర్ అవుతుంది అనేది ఒక్కసారి చూడండి. సో మీకు ధృవాలో 2 రకాల డివిజన్స్ ఉన్నాయి. సో ధృవ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్, ధృవ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కాంబో, ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ చూడండి. ఓన్లీ ధృవ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ తీసుకుంటే 3499, ధృవ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కాంబో తీసుకుంటే 4499. ఎందుకు ఇది కాస్ట్ ఎక్కువగా ఉంది అంటే కనుక ఈ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ హార్డ్ కాపీస్ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. దానితో పాటు మీకు PDF సాఫ్ట్ కాపీస్ అది కూడా మీకు ఇస్తారు. హార్డ్ కాపీస్, సాఫ్ట్ కాపీస్ రెండు కూడా ఈ బ్యాచ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ధృవ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఈఏపీ సెట్ మెటీరియల్ అనేది ఇవ్వబడదు. సో ప్రింటెడ్ హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ ఇవ్వబడదు. సో అందుకే ప్రైస్ లో వేరియేషన్ ఉంది. అదే ఫార్మసీ వాళ్ళకైతే కాంబో ఆఫర్ లేదు, బికాస్ ఫార్మసీ వాళ్ళకి మేము ఇంకా బుక్స్ రెడీ చేయలేకపోయాము. అదే ఫార్మసీ వాళ్ళకైతే కాంబో ఆఫర్ లేదని చెప్పాను కదా. సో ఓన్లీ 3499కే మీకు ఈ కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 30th సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో టైం అండ్ డేట్ నోట్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి దాని మీద నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను మీకు. సో డోంట్ వరీ. మరి నేను ఈ కోర్సు ఎలా తీసుకోవాలి? ఈ కోర్సు తీసుకోవడానికి మీకు లింక్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ బ్యాచ్ ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే లింక్స్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో బై ద కోర్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు కోర్స్ ని కొనుక్కోవచ్చు. నా అలా కాదు, నా కోర్స్ వద్దు, ఓన్లీ బుక్స్ మాత్రమే కావాలి, ఎస్, దానికి కూడా మీకు ఖచ్చితంగా 1099 ప్రైస్ కి ఈ 3 బుక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 బుక్స్ లో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. దానితో పాటు 5 మాక్ టెస్ట్లు మీకు ఫ్రీగా ఇవ్వబడడం జరుగుతుంది. ఈఏపీ సెట్ మాక్ టెస్ట్లు ఇట్ ఈస్ వర్త్ టు బై. 3 బుక్స్ కలిపి కేవలం 1000 రూపీస్ మాత్రమే. సో ఓన్లీ బుక్స్ మాత్రమే కావాలి, దానికి కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఏ లింక్ దేనికి ప్రతిదీ రాసి ఉంటుంది, జాగ్రత్తగా చూసి మీరు ఏది కావాలంటే అది ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఆల్. కోర్స్ లో జాయిన్ అవుతారా అవ్వకపోతారా అది మీ చాయిస్, బట్ ఎప్సెట్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వడం అనేది మాత్రం యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ డెసిషన్. స్ట్రాంగ్ గా ప్రిపరేషన్ చేయండి, అండ్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది డెఫినెట్లీ చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు.